భారీ వర్షాలు వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వంతుగా 6 కోట్ల రూపాయల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు ₹1 కోటి చొప్పున ఇస్తానని, ఇక ఏపీలోని 400 పంచాయతీలకు ₹1 లక్ష చొప్పున ₹4 కోట్ల ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇంకా సినీ సెలబ్రిటీలు చాలా మంది విరాళాలు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితర హీరోలు ₹1 కోటి చొప్పున 2 తెలుగు రాష్ట్రాలకు విరాళాన్ని ప్రకటించారు. ఇలా చిన్న చితక హీరోలు కూడా స్పందిస్తున్నారు. మరి వీరిని చూసి మరికొంతమంది ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే, ఆయన ఏం మాట్లాడినా సంచలనమే, ఆయన సినిమాలు సంచలనమే, ఆయన క్రియేట్ చేసిన ఫ్లైట్లు సంచలనమే, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన మేనరిజమ్స్, ఇలా ప్రతిదీ సంచలనమే. ఇప్పుడు రాజకీయాల్లో ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి వరద బాధితులను ఆదుకోవడమే కాదు, ఆర్థిక సాయం కూడా అందించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని రేపుతుంది. ఇప్పుడు నాయకులు, ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఇన్నాళ్ళు ప్రజలు ఇచ్చినవి తీసుకోవడం, దోచుకోవడానికి అలవాటు పడిన వాళ్ళెందరూ ఇదేం కర్మరా నాయనా అనుకుంటున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కుదురుగా ఉండడు కదా, ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడని అనుకుంటున్నారు. ఇది తనతో పోదు, అందరి మెడకు చుట్టుకుంటుందని తెలియకపోతే ఎలా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏమీ అనలేక నలిగిపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసిన ఆర్థిక సాయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా అందరి నేతలను ఆలోచనల్లో పడేసింది. దీంతో ముఖ్యంగా ఇది కూటమి నేతల్లో గుబులు పొట్టిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఎంపీలందరూ అపర కోటేశ్వరులే. వీరందరిలో ధనవంతుడు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఇంకా టీడీపీ మంత్రులు, జనసేనలో డబ్బులున్న నేతలు, బీజేపీ నాయకులు, ఇంకా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ 100 కోట్లకు పడగలెత్తిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి ఎందరికో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన సాయం కారణంగా మనం ఇవ్వాలా వద్దా అని సంకటంలో పడిపోయిన వాళ్ళు ఎక్కువైపోయారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన 6 కోట్ల రూపాయల సాయంతో అందరిలో ఎంతో కొంత తాము కూడా చేయాలనే స్పృహ కలుగుతుందని కొందరు అంటున్నారు. ప్రజలకు కష్టం కలిగినప్పుడల్లా ప్రజాప్రతినిధులే ముందుకు రావాలని, ముందు వారి జేబు నుంచే తీయాలని డిమాండ్లు అప్పుడే నెట్టింట పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఏ పని మొదలు పెట్టినా, ఏ కష్టం వచ్చినా ప్రజలను సాయం చేయమని కోరుతుంటారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి కూడా అలాగే అడిగారు. ఇందుకు ముందు హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఇలాగే స్పందించి విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు కూడా పత్రిక తరపున వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. అప్పుడు ఎవరెంత ఇచ్చారనేది రూపాయితో సహా పత్రికల్లో ప్రచురించారు. వాటితోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సూర్య భవనాలు నిర్మించారు. వాటికైనా ఖర్చు కూడా ప్రతి పైసాతో సహా వివరించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఒక ట్రెండ్ సెట్టర్, రాజకీయాల్లో ఉత్సాహంగా వచ్చిన నేత, ప్రజలకేదో సేవ చేద్దామనే సత్సంకల్పంతో వచ్చిన నేత. మరి పరిస్థితుల్లో తేనె తుట్టెను కదిపిన పవన్ కళ్యాణ్ ఎంతవరకు అంతర్గత ఒత్తిడిని తట్టుకోగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈపాటికి ఫోన్లు వచ్చే ఉంటాయని అంటున్నారు. ప్రజల సొమ్ముతో ప్రజలకి సేవ చేద్దామని అనుకోవాలే గాని ఉన్నాయి కదా అని జేబులో నుంచి తీసి ఇవ్వకూడదని కొందరు అంటున్నారు. మరి వ్యవహారం మునుగుతుందా, తేలుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.